అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్‌లో క్వెషన్ నంబర్ 17 గనుక మీరు చూసినట్లయితే జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్‌లో ఎక్కడ మార్కుల్ని మనం కోల్పోతాం? ఎందుకు కోల్పోతాం? ఏ కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది? ఇయన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. 10th క్లాస్‌కి సంబంధించి 37B వరకు మనకొచ్చేసి టోటల్‌గా 37B వరకు మనకి టాపిక్స్ ఉన్నాయి. అంటే 37 టాపిక్స్ అనేవి ఉన్నాయి టోటల్. అవన్నీ కూడా ప్లేలిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకొచ్చేసి కిరణ్ బేడి గారి గురించి ఇవ్వడం జరిగింది ప్యాసేజ్. జనరల్‌గా చేసే మొదటి తప్పు ఏంటంటే ప్యాసేజ్ చదవడం. ఇచ్చినటువంటి ప్యాసేజ్‌గా చదవాల్సింది ముందు చదవాల్సింది ఏంటంటే ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏ, బి, సి, డి, ఈ ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగా మనం చదవాల్సి ఉంటుంది. కిరణ్ ఎక్సెల్డ్ ఇన్ టెన్నిస్ వైల్ స్టడీయింగ్ ఎట్ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ విన్నింగ్ నేషనల్ అండ్ ఏషియన్ టైటిల్స్. చూడండి ఇక్కడ నేషనల్ ఏషియన్ టైటిల్స్ ఏదైతే ఉందో టైటిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కంటెంట్ వర్డ్ని మనం చూస్ చేసుకోవాలండి. కంటెంట్ వర్డ్ని చూస్ చేసుకోవాలి. జనరల్గా చాలా వర్డ్స్ ఉంటాయి. ఇన్ ఉంటుంది, అవి ప్రతి దాంట్లో ఉంటుంది. దాన్ని మనం ప్రత్యేకించి గుర్తుపట్టాల్సిన అవసరంలో ప్రిపోజిషన్స్ కానివ్వండి, కంజంక్షన్స్ కానివ్వండి, ఎట్టుంది ఇక్కడ ఉంటుంది, అదిగోండి ఇక్కడ ఉంటుంది, ఇలాంటివి మనకు అవసరంలా. కొత్తగా కొన్ని పదాలు ఉంటాయి, కంటెంట్ వర్డ్స్ అంటారు వాటిని. టైటిల్స్, ఓకే, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్, నేషనల్ అండ్ ఏషియన్ టైటిల్స్, ఇవి అన్నమాట. కిరణ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. తర్వాత కిరణ్ బేడి మేడ్ హిస్టరీ ఫస్ట్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. తర్వాత ఏంది లీడింగ్ ద పోలీస్ కాంటింజెంట్ 1973 రిపబ్లిక్ డే పెరేడ్. ఇది తర్వాత మీరు చూసినట్లయితే 1972 షీ స్టడీడ్ పొలిటికల్ సైన్స్ అట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అమృత్సర్ బిఫోర్ జాయినింగ్ ద IPS ఇన్ 1972. అంటే ఇది బిఫోర్ 1972. మనం ఏదైనా కానీ సంవత్సరాలు ఉంటే క్రానలాజికల్ ఆర్డర్ని మైండ్లో పెట్టుకోవాలండి. క్రానలాజికల్ ఆర్డర్ని మైండ్లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. 1949లో జన్మించడం జరిగింది. ఫస్ట్ జన్మించడం అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. హర్ ఫాదర్ ప్రకాష్ లాల్ పేష్వారియా వాజ్ డిటర్మైన్డ్ టు ఎడ్యుకేట్ హిస్ 4 daughters డ్యూరింగ్ టైమ్ వెన్ విమెన్స్ రూల్స్ వర్ లార్జ్లీ లిమిటెడ్. ప్రకాష్ లాల్ పవేరియా హర్ ఫాదరు 4 కుమార్తెలను చదివించుకోవాలనుకున్నారు. ఇది టోటల్గా మనం ఈ విధంగా ఏంటంటే ముందు చదవాల్సింది ఇవ్వబడినటువంటి ఆప్షన్స్. ఆ తర్వాత ప్యాసేజ్కి వెళ్ళినప్పుడు మనం వీటిని చూసుకోవాలి. చూడండి 1949 కిరణ్ బేడి జన్మించడం ఎక్కడిచ్చారు? ఇది ఏ ఆప్షన్లో ఉంది? ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే డీలో ఉంది. సో డి అనేది మనం ఇక్కడ ఏదైతే ప్యాసేజ్ ఉందో అక్కడ డి అని రాసుకుంటాం. నెక్స్ట్, హర్ ఫాదర్ ప్రకాష్ లాల్ పవేరియా ఎ ల్యాండ్ లార్డ్ ఇన్ పంజాబ్ వాజ్ డిటర్మైన్డ్ టు ఎడ్యుకేట్ హిస్ 4 daughters ఎట్ టైమ్ విమెన్ కన్ఫైన్డ్ టు హౌస్ హోల్డ్ రూల్స్. 4 కుమార్తెల గురించి ఇది కూడా ఉంది. ఎక్కడుంది? మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈలో ఉంది. ఈ అనేది అక్కడ మనం ఎక్కడైతే మనం 4 daughters కన్నా అక్కడ రాస్తాం. నెక్స్ట్, వైల్ స్టడీయింగ్ ఎట్ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్, ఇది కూడా మనకు వచ్చింది ఆప్షన్స్లో. కిరణ్ డెవలప్డ్ ఏ ప్యాషన్ ఫర్ టెన్నిస్ అండ్ జాయిన్ NCC ఎక్సెలింగ్ ఇన్ బోత్. అయితే ఇక్కడ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ అనేది వచ్చింది. అదేనా ఉంది చూద్దాం. సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఎక్కడుంది? ఈ 2 అయిపోయినాయి, డిఈ అయిపోయినాయి కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఎక్కడొచ్చింది? అదండి ఇక్కడ వచ్చింది. ఎక్సెల్డ్ ఇన్ టెన్నిస్ వైల్ స్టడీయింగ్ ఎట్ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ విన్నింగ్ నేషనల్ ఏషియన్ టైటిల్స్. అయితే సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఓకే, బాగుంది. కానీ విన్నింగ్ టైటిల్స్ అనేటటువంటి ప్రస్తావన మనకు వచ్చింది అక్కడ అనేది చూసుకోవాలి. ఆ ప్రస్తావన అయితే రాలేదు కదా యాక్చువల్గా. కాబట్టి మనం కొంచెం గమనిద్దాం. సేక్రెడ్ విన్నింగ్ నేషనల్ అండ్ ఏషియన్ ఎక్సింబల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ ఎడ్యుకేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఎట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అమృత్సర్ షీ వెంట్ ఆన్ టు అచీవ్ సిగ్నిఫికెంట్ సక్సెస్ ఇన్ టెన్నిస్ విన్నింగ్ నేషనల్ అండ్ ఏషియన్ టైటిల్. చూడండి, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఇక్కడ ఉంది,
టైటిల్స్ ఏమో ఇక్కడ ఉంది తర్వాత. కాబట్టి ఇలాంటివి డౌట్స్ వస్తాయి. సరే అది ఓకే. మనం ఏం చేద్దాం, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇదంతా కూడా ఎక్కడుంది, ఏలో ఉంది. కాబట్టి ఏ అనేది మనం ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఏ కూడా అయిపోయింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే షీ స్టడీడ్ పొలిటికల్ సైన్స్ అట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అమృత్సర్ బిఫోర్ జాయినింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇన్ 1972. ఇక్కడ చూడండి, ఒక ఆర్డర్లో ఇస్తున్నట్టుగా లేదు, మార్చి మార్చి ఇస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా పొలిటికల్ సైన్స్ ఎక్కడ చదివారు, విమెన్స్ కాలేజ్లో చదివారు. అదండి పొలిటికల్ సైన్స్ అట్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అమృత్సర్ ఇక్కడ ఉంది. 1972 హిస్టరీ బై బికమ్ ఫస్ట్ ఇక్కడ ఉంది. ఇదేమో ఇక్కడ ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది. చూడండి ఎలా జంప్ వచ్చిందో, ఇది కూడా చూడండి ఎలా జంప్ వచ్చిందో. అంటే ఇది ముందు జరిగిందా, ఇది ముందు జరిగిందా, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. 1972లో అంటే ఆమె ఏం చేశారు, ఇక్కడ పొలిటికల్ సైన్స్ చదివారు. ఎప్పుడు, ఐపీఎస్ అవ్వకముందు. ఇక్కడ వస్తుంది పొలిటికల్ సైన్స్. ఇక్కడ విన్నింగ్ టైటిల్స్ ఏమో తర్వాత వస్తాయి. ఇది కన్ఫ్యూజన్. ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విన్నింగ్ టైటిల్స్ అంటే మెయిన్ ఎక్కడ తప్పు మనం రాసుకున్నాం. ఇక్కడ మనకు జరిగింది, ఇక దేంట్లో ఉంది ఇది 1972 కదా. సరే సి కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాద్దాం. తర్వాత 1973 రిపబ్లిక్ డే పరేడ్. 1973 రిపబ్లిక్ డే పరేడ్ లీడింగ్ ద పోలీస్ కాంటింజెంట్. ఓకే, బి కూడా. ఇప్పుడు మనం చూడండి ఇట్లా రాసేసాం. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇది ఆర్డర్ డిఈఏసిబి. ప్రాబ్లం అలా వస్తుంది, ఏనా సీనా వీటిలో వస్తుంది. దీన్ని ఎలా తేల్చాలి అనేదే ప్రస్తుతం మనం ఈ వీడియోలో జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి అంశం. చూడండి, ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రానలాజికల్ ఆర్డర్ని తీసుకుంటాం. అంటే ఏ టైంలో ఎప్పుడు చేశారనేది. ఇప్పుడు మనం మొదట చూస్తున్నట్లయితే 1949లో జన్మించడం మొట్టమొదటిసారి జరిగినటువంటి అంశం, మొదటిదిగా జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారు నలుగురు కూతుల్ని చదివించాలనుకోవడం రెండో అంశం. తర్వాత మనం చూసినట్లయితే సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో చదవడం అనేది తర్వాత వచ్చేటటువంటి అంశం. కాబట్టి దీన్ని థర్డ్గా తీసుకుంటాం. ముందు జరిగింది అదేగా, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో వైల్ స్టడీయింగ్. దాన్ని క్రానలాజికల్ ఆర్డర్ తీసుకుంటాం. అంటే క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి, సంవత్సరాలు. ఇదేమో 1949లో జరిగింది. ఆ తర్వాత ఇది వచ్చేసి కొన్నాళ్ళకి జరిగింది. తర్వాత చదువుకోవడం, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో చదవడం తర్వాత. ఆ తర్వాత ఏదైతే ఉందో పొలిటికల్ సైన్స్ అట్ గవర్నమెంట్ కాలేజ్లో ఎప్పుడు చదివారు, ఆఫ్టర్ స్టడీయింగ్ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్. అంటే క్లాస్లో 10th క్లాస్ కానివ్వండి, అది అయిపోతేనే కదా తర్వాత ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్ కానీ 10th తర్వాత కదా ఇంటర్ కానీ డిగ్రీ కానీ. అందుకని తర్వాత ఇది వస్తుందన్నమాట. అట్లా కొంచెం కామన్ సెన్స్ వాడాలి. 1973 రిపబ్లిక్ డే పరేడ్ అనేది చివరిది. ఈ విధంగా మనం అంటే ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసినా, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసినా, మరి ఈ రెండిట్లో ఏది ముందు అంటే సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో చదవడం ముందు కాబట్టి దాన్ని ముందుగా తీసుకోవడం. తర్వాత పొలిటికల్ సైన్స్ అనేది గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ జనరల్గా డిగ్రీలో ఉంటుంది. కాన్వెంట్ అంటేనేమో +2 దాకా ఇంటర్ దాకా ఉంటుంది. కాబట్టి ముందు ఇది అవుతుంది కాబట్టి ముందు అది తీసుకుంటాం. పొలిటికల్ సైన్స్ ఏదైతే అమృత్సర్లో చేశారో డిగ్రీ కాలేజ్ కాబట్టి తర్వాత అది అవుతుంది కాబట్టి అది తీసుకుంటాం. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయినా, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయినా మనం ఇయర్స్ దాన్ని కన్సిడర్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ విధమైన నిర్ణయం అనేది తీసుకోవాలి. అప్పుడు ఆర్డర్ ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. డిఈఏసిబి కిరణ్ బేడి వాజ్ బోర్న్ ఆన్ June 9, 1949 ఇంటూ ఫ్యామిలీ దట్ వాల్యూడ్ ఎడ్యుకేషన్. 1949లో జన్మించడం. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నలుగురు కూతుల్ని చదివించుకోవాలనుకోవడం. తర్వాత కిరణ్ టెన్నిస్లో ఎక్కడ సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్లో జాయిన్ అవ్వడం. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ అది గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ జాయిన్ అవ్వడం. ఓకే, ఆ తర్వాత వచ్చేసి 1973 రిపబ్లిక్ డే. ఇదంతా ఏంటంటే క్రానలాజికల్ ఆర్డర్. అంటే ఏంది,
1949, 1954 ఈ విధంగా 1965, 1972, 1973 ఈ విధంగా ఆర్డర్ అనమాట. సంవత్సరాల ఆర్డర్‌ని మనం ఫాలో అవుతూ రాయడం జరుగుతుంది. ముందు ఇంటరే కదా అయ్యేది. అందుకని కాన్వెంట్ పెట్టాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిగ్రీకి సంబంధించి పొలిటికల్ సైన్స్ చదివినట్టుగా పెట్టాం. ఈ విధంగా అండి కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఏంటంటే ఇట్లాంటి కన్‌ఫ్యూజ్ చేస్తాయి. కాబట్టి అప్పుడు ఏనా, సీనా, సీనా, ఏనా ఈ కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అప్పుడు ఎలా బయటపడాలి అంటే ఓ చిట్కా వచ్చేసి క్రానలాజికల్ ఆర్డర్ అనమాట. అంటే ఇయర్స్ బేస్‌గా కొంచెం కామన్ సెన్స్‌తో మనం రాయాల్సి ఉంటుంది. ఇదండి టోటల్‌గా 17 క్వెషన్స్ గురించి మనకి ఎక్కడ తప్పులు పోతాయో అట్లానే వివిధ టాపిక్స్ 18థ్, 19థ్, 20, 21, 22 ఎడిటింగ్ మనకు వర్క్ బుక్‌లో వచ్చేసి 9 చాప్టర్స్ 9 యూనిట్స్‌లో 9 ఎడిటింగ్స్ ఇచ్చారు. చివరి 9థ్‌ది జంబుల్ సెంటెన్స్ ఉందనుకోండి. అయినప్పటికీ కూడా 9 టాపిక్స్ అనేవి ఇచ్చారు. అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్లేలిస్ట్ కావాలంటే సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఫ్రీగా ఈ ప్లేలిస్ట్ అనేది మీ కామెంట్ సెక్షన్‌లో రిప్లైగా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.